ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు తప్పినా వర్షాలు మాత్రం ఇంకా వణికిస్తున్నాయి. ఫెంగల్ తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. తుఫాను మరింత బలహీనపడి పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోస్తా, రాయలసీమల్లోని మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరి, పత్తి, మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తుఫాను తీరం దాటడంతో అన్ని ఓడరేవుల్లో హెచ్చరికలను ఉపసంహరించారు. సాధారణంగా తుఫాను తీరం దాటిన తరువాత క్రమేపీ భూ ఉపరితలంపై పయనించి బలహీనపడుతుంది. అయితే మయన్మార్ పరిసరాల్లో కొనసాగుతున్న రిడ్జ్ ప్రభావంతో ఫెంగల్ తుఫాను తీరం దాటిన తరువాత కూడా అక్కడే ఉండిపోయిందని, ఆ రిడ్జ్ వల్లే ఉత్తర తమిళనాడు తీరానికి వచ్చిన తుఫాను పశ్చిమంగా దిశ మార్చుకుందని వాతావరణ శాఖ తెలిపింది. గత నెల 21న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పలు దశల్లో బలపడి శనివారం రాత్రి తీరం దాటే వరకు మొత్తం 11 రోజులు కొనసాగింది. ఇన్ని రోజులు సముద్రంలో కొనసాగడంతో పెను తుఫానుగా మారాల్సిందని, అయితే శ్రీలంక, తమిళనాడులో భూ ఉపరితలం నుంచి పొడిగాలులు వీయడంతో ఫెంగల్ తుఫాను బలపడలేదని ఐఎండీ తెలిపింది. లేకుంటే ఏపీలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. వాతావరణం చల్లబట్టంతో పాటు చలిగాలుల తీవ్రత పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 2 రోజుల పాటు వర్షం పడుతుందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా చెప్పింది. వర్ష సూచనతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.